ఇప్పుడు నిగ్రహం ఎవరికి ఉంది ఎవరికి లేదు అనే దాన్ని కనిపెట్టడం అనేది చాలా కష్టం కాబట్టి ఎవరైనా సరే ఇలాగే ఉండాలి, మడిని పాటించాలి అని ఈ వ్యవస్థని, ఈ మడి అనేటటువంటి వ్యవస్థని తీసుకొచ్చిందే ఈ ఉద్దేశంతో. ఈ స్పర్శ అనేటటువంటి దానివల్ల ఒక వికారం తప్పకుండా మనస్సులో ఎవరికైనా సరే ఖచ్చితంగా కలుగుతుంది. అందుకోసం ఇందాక నేను చెప్పినట్టుగా ఇప్పుడు తల్లి ఉంది, పిల్లలు ఉన్నారు, ఆ పిల్లల్ని ఎత్తుకుంటేనే, ముట్టుకొని ఎత్తుకుంటేనే తల్లికి ఆ సంతృప్తి అనేది కలుగుతుంది. అంటే ఊరికే చూస్తే కలిగే సంతృప్తి ఒకటి ఉంది, కానీ దానికంటే కూడా పెద్ద సంతృప్తి ఆ ముట్టుకున్నప్పుడు ఎత్తుకున్నప్పుడు కలుగుతుంది. అంటే ఏమిటి, అక్కడికి ఈ స్పర్శ అనేది ఏదైతే ఉందో అది మనలో ఒక వికారాన్ని, మనస్సులో ఒక వికారాన్ని కలిగిస్తుంది. నిగ్రహం ఉన్న వాళ్ళ మీద పెద్ద ప్రభావం అది చూపించకపోవచ్చు, కానీ లేనటువంటి వాళ్ళ మీద, అంటే నిగ్రహం, సామాన్యమైన నిగ్రహం ఉన్న వాళ్ళ మీద అథవా నిగ్రహం లేనటువంటి వాళ్ళ మీద తప్పకుండా అది ఒక ప్రభావాన్ని చూపిస్తుంది. కాబట్టి ఆ ప్రభావం కనుక వాళ్ళ మీద పడింది అని అంటే సరైనటువంటి మార్గంలోంచి తప్పుడు మార్గంలోకి వాళ్ళు జారిపోయేటటువంటి అవకాశం ఉంది. కాబట్టి దానికి అవకాశం ఇవ్వకూడదు అని చెప్పి నియమంగా ఇటువంటి పూజ కానీ, ఆరాధన కానీ, ధర్మానుష్ఠానం కానీ ఏం చెయ్యాలన్నా కూడా మడిని పాటించాలి అని ఒక నియమాన్ని చేసేశారంతే. నీకు నిగ్రహం ఉందా లేదా, ఏ స్థాయిలో నిగ్రహం ఉంది అనే దాంతో సంబంధం లేకుండా దీన్ని పాటించాల్సిందే అని ఒక నియమాన్ని చేసేశారు. కాబట్టి అసలు ఈ మడి యొక్క ఉద్దేశ్యం అనేది ఇది. కాబట్టి ఇటువంటి ఏతావత ఇదంతా ఎందుకు చెప్పొచ్చాను అంటే, ఇటువంటి మడిని మనం పాటించాల్సింది ఎప్పుడు అనంటే ధార్మికమైనటువంటి ఆచరణలను చేయవలసి వచ్చినప్పుడు ఈ మడిని మనం పాటించాలి. అంటే ఇప్పుడు ఇందాక చెప్పినట్టుగా ఏదైనా హాస్టల్కి వెళ్తారు, చదువుకునే వాళ్ళు, పిల్లలు వాళ్ళంతా హాస్టల్కి వెళ్ళి అక్కడ ఉంటూ ఉంటారు. అక్కడ వీళ్ళంది అసలు ఎందుకోసం వెళ్తున్నారు, చదువుకోవడం కోసం వెళ్తున్నారు. అందులోనూ మళ్ళీ ఏదో వేద పాఠశాలకు వెళ్ళారు, వేదం చదువుకోవడానికి వెళ్ళారు అంటే మళ్ళీ దాని నియమాలు వేరే ఉంటాయి. మామూలుగా కాలేజీకి వెళ్తున్నారు, అక్కడ ఏదో లౌకికమైన విద్యాభ్యాసం చేయడానికని అక్కడికి వెళ్తున్నారు, స్కూల్కి, హాస్టల్కి, అక్కడికంతా వెళ్తున్నారు. అక్కడ వీళ్ళు ఈ మడి ఇవన్నీ ఏవైతే ఉంటాయి, మడి కానీ మైల కానీ, ఇవన్నీ కూడా ధార్మికమైనటువంటి ఆచరణలు చేయవలసి వచ్చినప్పుడు మాత్రమే దీన్ని మనం పరిగణలోకి తీసుకోవాలి. అక్కడ చదువుకోవడానికి వెళ్ళారు, అప్పుడేదో, ఇప్పుడు ఉదాహరణకి ఒక విద్యార్థి చదువుకోవడానికి నేను వెళ్ళాడు, మైలు వచ్చింది, 10 రోజుల పాటు మైలు వచ్చింది. ఇప్పుడు ఆ విద్యార్థి ఏం చేయాలి అనంటే, ఇప్పుడు అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ విద్యార్థి వైయక్తికంగా చేసుకునేటటువంటి అనుష్ఠానాలు కానీ, ఏదో సంధ్యావందనం, అనుష్ఠానాలు, జపాలు ఇవన్నీ ఏవైతే ఉంటాయో వాటిని చేయకూడదు. ఎందుకంటే అవి ధర్మానికి సంబంధించినటువంటి పనులు కాబట్టి వాటిని చేయాల్సినటువంటి అవసరం లేదు. కానీ విద్యాభ్యాసం అనేది ఏదైతే ఉంటుందో దానికి దీనికి సంబంధం లేదు. ఆ దాంట్లో ఉన్నా కూడా ఆ విద్యాభ్యాసం చేయొచ్చు. ఇప్పుడు మైల్లో ఉన్నప్పుడు ఏదో 10 రోజులు మైలు వచ్చింది, ఆ 10 రోజుల మైల్లో ఏదో బండి నడపకూడదు, ఫోన్లో మాట్లాడకూడదు, ఇది చూడకూడదు, పుస్తకాలు చదవకూడదు అని ఉంటుందా? అలా ఏం ఉండదు కదా. ఎందుకంటే ఆ పనులకి మైలకి సంబంధం లేదు. అవి ఉన్నా లేకపోయినా కూడా చేసేటటువంటి పనులు. ధార్మికమైనటువంటి ఆచరణలు చేయడానికే ఈ మడి మైలల్ని చెప్పారు కాబట్టి ఆ పనులను చేయడం కోసమే మాత్రమే దాన్ని పరిగణలోకి తీసుకోవాలి. లేదు చదువుకోవడానికి అని అన్నప్పుడు మాత్రం దాన్ని పరిగణలోకి తీసుకోకపోయినా పర్వాలేదు. అక్కడ యథాశక్తి ఒకవేళ దానికి అవకాశం ఉంది, ఎందుకంటే అన్ని చోట్ల అవకాశం ఉండదు. ఎక్కడైతే హాస్టల్లో ఉంటారు, దాని ప్రతి చోట ఈ మైలు వచ్చిన వాడికి ప్రత్యేకంగా ఉండడానికి ఒక చోటు అని అట్లా ఏర్పాటు అని అదంతా ఏం ఉండదు. కానీ అందుకోసం అప్పుడు వాళ్ళు చేసేటటువంటి వైయక్తికమైనటువంటి అనుష్ఠానాలు అవి ఉంటాయో అవి మాత్రం అది ఉన్నంత వరకు, ఆ శుద్ధి అనేది ఏదైతే జరుగుతుందో అప్పటి వరకు దాన్ని చేయకూడదు. ఆ తర్వాత అది లేనప్పుడు అక్కడ ఎంత చేయడానికి సాధ్యం అవుతుందో అంత. ఇప్పుడు ఏదో స్కూల్కి వెళ్ళాలి, ఏదో క్లాస్కి వెళ్ళాలి, క్లాస్లో మిగతా వాళ్ళంతా అక్కడ కూర్చుంటే నేను మాత్రం ప్రత్యేకంగా కూర్చోవాలంటే అది జరిగే పని కాదు. అలా ఉండదు, దానికి అవకాశం ఉండదు. లేదంటే మా ఇంట్లో ఎవరో పోయారు కాబట్టి మాకు 10 రోజులు మైలు వచ్చింది కాబట్టి నేను క్లాస్లో ఉన్నప్పుడు మిగతా వాళ్ళందరూ అక్కడ కూర్చుంటే నేను ఇక్కడ కూర్చుంటాను అని అనడానికి వీల్లేదు, దానికి అవకాశం ఉండదు. కాబట్టి అలాంటప్పుడు అక్కడ ఉన్నంత వరకు దాని గురించి, ఈ విషయాల్లో, అందులోనూ ఈ పనుల్లో దాని గురించి ఆలోచించవలసినటువంటి అవసరం లేదు.